చేసుకోవాలా ఏమంటారు శ్రమదానం కూడా ఉండాలా. మంచి చెట్లు వేసుకొని ఏ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ వచ్చినా కూడా మనది మోడల్ విలేజ్ కావాలా. దాన్ని డబ్బులతోనే చేయబడలా. కొంచెం ఉంటుందా ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ తురాయి చెట్లు అవన్నీ వేసుకున్నా కూడా వాళ్ళకి కళ వస్తుంది. జ్యోత్స్నగర్ కాలనీకి ముందర నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ దొరుకు దెబ్బకి ఎండ్ చేయండి. మళ్ళీ వచ్చేసి అక్కడ బస్సు పెట్లో పోతున్నారు కదా స్కూల్ బస్సుల్లో అంతా. అక్కడ ఏంది శ్మశానం ఊరు ఎంట్రన్స్ లో బాగలేదు అందుకని చెప్పేసి దానికి మీరు ఇస్తే ఇచ్చాడు. బట్ అది అక్కడ ఉండకూడదు కాబట్టి దానికి కాంపౌండ్ వాల్ అది తీయమ్మా. కాంపౌండ్ వాల్ లేకపోతే దానికి ఫెన్స్ వేసి క్రీపర్స్ అట్లా ఉండకూడదు. కాంపౌండ్ మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి. అది ఆలోచించండి. యూత్ బాగలేదు పసిపెట్టి. మండలంలోని పెమ్మారెడ్డిపాలెం పంచాయతీలో శ్రీరంగం ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కోడూరు శోభారాణి స్థానిక ఎస్సీ కాలనీ వాసులకు మౌలిక వసతుల వరాలను ప్రసాదించారు. పెమ్మారెడ్డిపాలెం పంచాయతీ సర్పంచ్ వాల్ఫాపురం నవీన్ తన పరిధిలోని గ్రామస్తులతో శోభారాణిని కలిసి స్థానికంగా వారు ఎదుర్కొంటున్న ఇంటి స్థలాలు, త్రాగునీటి వంటి సమస్యల గురించి తెలిపారు. దీనికి స్పందించిన శ్రీరంగం ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కోడూరు శోభారాణి మరియు ఆమె కుమారుడు చంద్రకిరణ్ రెడ్డి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పెమ్మారెడ్డిపాలెం గ్రామం అంటే తనకు ఎంతో ఇష్టమని, గ్రామం అభివృద్ధి కోసం తాను పాటుపడతానని తెలిపారు. స్థానికంగా వచ్చిన మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెమ్మారెడ్డిపాలెం సర్పంచ్ వాల్పాపురం నవీన్తో పాటు శ్రీరంగం ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కోడూరు శోభారాణి అన్నాయిన సీనియర్ నాయకులు కోడూరు విజయ్ కుమార్ రెడ్డి, వడ్లమూడి నరేంద్ర, దేవల్ల నందకుమార్, యువ నాయకులు పులివర్తి దీన్ దయాల్, బోయిన శ్రీనాథ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. మండలంలోని పెమ్మారెడ్డిపాలెం పంచాయతీలో శ్రీరంగం ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కోడూరు శోభారాణి స్థానిక ఎస్సీ కాలనీ వాసులకు మౌలిక వసతుల వరాలను ప్రసాదించారు. పెమ్మారెడ్డిపాలెం పంచాయతీ సర్పంచ్ వాల్ఫాపురం నవీన్ తన పరిధిలోని గ్రామస్తులతో శోభారాణిని కలిసి స్థానికంగా వారు ఎదుర్కొంటున్న ఇంటి స్థలాలు, త్రాగునీటి వంటి సమస్యల గురించి తెలిపారు. దీనికి స్పందించిన శ్రీరంగం ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కోడూరు శోభారాణి మరియు ఆమె కుమారుడు చంద్రకిరణ్ రెడ్డి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పెమ్మారెడ్డిపాలెం గ్రామం అంటే తనకు ఎంతో ఇష్టమని, గ్రామం అభివృద్ధి కోసం తాను పాటుపడతానని తెలిపారు. స్థానికంగా వచ్చిన మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెమ్మారెడ్డిపాలెం సర్పంచ్ వాల్పాపురం నవీన్తో పాటు శ్రీరంగం ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కోడూరు శోభారాణి అన్నాయిన సీనియర్ నాయకులు కోడూరు విజయ్ కుమార్ రెడ్డి, వడ్లమూడి నరేంద్ర, దేవల్ల నందకుమార్, యువ నాయకులు పులివర్తి దీన్ దయాల్, బోయిన శ్రీనాథ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అదొకటి మాకు ఒక వాటర్ ప్లాంట్ చాలు, నేను చేస్తాను. ఆ వాటర్ ప్లాంట్ ఒకటి కానీ కలుషితమైన నీళ్ళు ఇబ్బంది లేకుండా ఇదంతా దాకా ఉంటుంది. స్కూల్ పక్కన వాటర్ ప్లాంట్ ఇదే బాబు మళ్ళీ ఈ ఆంజనేయ ఫస్ట్ ఏ సంబంధం ఉంటుంది. మీకు 5 ఏళ్ల క్రితం కూడా అదే చెప్పారు. చేయాలని ఉత్సాహం ఉండొచ్చు, ఏమేమి ఉండొచ్చు, బట్ ప్రాక్టికల్ గా ఆలోచించి స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. ఈ ఊరికి కూడా వాటర్ వచ్చేదానికి చాలా లాంగ్ అయిపోయిందమ్మా. అక్కడ సంగాపల్లి నుంచి రావాలి, దగ్గర 1.5 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే సింగిల్ మోటార్ కెపాసిటీ సరిపోవడం వల్ల మరి వాళ్ళు అలాడిపోతా ఉన్నారు. నైట్ కూడా నిద్ర ఉండేది. మాకు చిన్న డ్యామేజ్ జరిగినా కూడా నైట్ చెప్పుకోవాల్సి వస్తుంది. పైగా ఆడ పట్టడం ఇక్కడ పైకి రావాలంటే అది మా ఊరు సమస్య. నేను